మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే 25 ఏళ్ల పాటు లోక్సభ సీట్ల సంఖ్యను 543కి ఫ్రీ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. సిడబ్ల్యూసి 25 ఏళ్ల పాటు లోక్సభ సీట్లను ఫ్రీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ కూడా డిఎంకే, టీవీకే పార్టీలు ఇప్పటికే కీలకమైనటువంటి తీర్మానాన్ని చేశాయి. తమిళనాడు అసెంబ్లీలో 25 ఏళ్ల పాటు లోక్సభ సీట్ల సంఖ్యను ఫ్రీ చేయాలంటూ తీర్మానం చేసింది విజయ్ సర్కార్. తాజాగా మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించి 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ప్రతిపక్షాల ఐక్యతతో డీలిమిటేషన్ బిల్లుకు అడ్డుకట్ట వేసింది ఇండియా కూటమి. ఇదిలా ఉంటే రాజకీయాల్లో రాబోయేటువంటి అత్యంత కీలకమైన డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి ఇష్యూగా మారింది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించేటువంటి ప్రతిపాదన పైన దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కేరళం, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలు తమ జనాభా నియంత్రణ విధానాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు భవిష్యత్తులో కీలకమైనటువంటి అంశాలపైన బేరీజు వేసుకున్న తర్వాత రాజకీయ ప్రాధాన్యతను తగ్గించేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాదిస్తున్నాయి. అసలు డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ప్రధానంగా నష్టపోతాయంటూ పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ విధానపరమైనటువంటి ఈ నిర్ణయం పైన కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా విజయ్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రమే వారు కూడా ఆమోదిస్తున్నారు. ఒకవైపు విజయ్ సర్కార్ ను, మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఈ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని వ్యతిరేకించినటువంటి డిఎంకే కూడా ఇదే పార్టీలో నడుస్తుంది. తాజాగా కాంగ్రెస్ లో అత్యున్నతమైనటువంటి కీలక నిర్ణాయక కమిటీ అయినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఇదే తీర్మానాన్ని చేసింది. డీలిమిటేషన్ పైన సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వచ్చే 25 ఏళ్ల పాటు లోక్సభ సీట్ల సంఖ్యను ఇప్పుడున్నటువంటి 543 సీట్లకే స్తంభింపచేయాలి, ఇప్పుడున్నటువంటి సంఖ్యకు మాత్రమే పరిమితం చేయాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా సిడబ్ల్యూసి డిమాండ్ చేస్తుంది. మహిళలకు ఇస్తామన్నటువంటి 33% రిజర్వేషన్ కి సంబంధించిన అంశం అంటే గతంలో 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి తీరును, దాని తర్వాత 2031 తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి ఆలోచనతో బిల్లును స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ 2029 ఎలక్షన్స్ నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని డీలిమిటేషన్ బిల్లుతో లింకు పెట్టి తాజాగా చట్ట రూపంగా, బిల్లు రూపంగా పార్లమెంట్ ముందుకు తీసుకురావడాన్ని అన్ని పక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి పక్షాలు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము ఆమోదం తెలుపుతున్నాం, 2029 ఎన్నికల నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తి స్థాయిలో మేము సపోర్ట్ ఇస్తాం, మద్దతు ఇస్తామనేటువంటి రీతిలోనే తీర్మానం చేస్తున్నాయి. డీలిమిటేషన్ అనేది దక్షిణ భారతదేశ రాజకీయాల్లో దక్షిణ భారత రాష్ట్రాలపైన పెను ప్రభావాన్ని చూపిస్తుందంటూ కూడా ఆ పార్టీ మండిపడుతుంది. దాదాపు విద్యార్థుల యొక్క సమస్యలపైన కూడా దేశవ్యాప్తంగా 800 నగరాల్లో భారీ సభలు నిర్వహించాలి, అయోధ్య రామాలయంలో జరిగినటువంటి విరాళాల చోరీకి సంబంధించినటువంటి అంశం, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలపైన సిడబ్ల్యూసి ప్రధానంగా ఫోకస్ పెట్టింది. వాటిపైన పలు తీర్మానాలు కూడా చేసినటువంటివైనా మనం చూసాం. కానీ డీలిమిటేషన్ బిల్లును ఈసారి ఎలాగైనా పాస్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఎన్డీఏ కూటమి కనబడింది. లోక్సభకు సంబంధించి, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి సరిహద్దులను జనాభా మార్పులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించడం, జనాభా పెరుగుదల, భౌగోళికమైనటువంటి పరిస్థితులు, నియోజకవర్గాల సమతుల్యత, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ డీలిమిటేషన్ చుట్టూ కూడా ముడిపడి ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ పైన ఎన్డీఏ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తున్న ఇండియా కూటమి నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, పార్లమెంట్ లో 2/3 వంతు మెజార్టీ లేకపోవడంతో ఈ బిల్లు వీగిపోతున్న సందర్భాలు, అసలు పార్లమెంటు చైర్ మీదకే వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఉత్తర దక్షిణ భారతదేశాలకు సంబంధించినటువంటి వ్యత్యాసం, ఆదాయంలో అత్యధికంగా గడిస్తూ ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశ రాష్ట్రాలు 1971 తర్వాత అత్యంత కీలకంగా జనాభా నియంత్రణను కఠినంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రాలకు ఇలాంటి బహుమతిని మీరు ఇస్తారా అనేటువంటి రీతిలో తమిళ పార్టీలు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్ ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ వెనకడుగు వేయడానికి ఒక ప్రధానమైనటువంటి రీజన్ గా తెలుస్తున్నాయి. టీవీకే ప్రభుత్వం కూడా అసలు ఇప్పుడున్నటువంటి స్థానాలు మార్చాల్సినటువంటి అవసరం లేదంటూ శాసనసభలో తీర్మానం చేయడం, దీనికి డిఎంకే మద్దతు ఇచ్చినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే జాతీయ అంశాలు మాత్రమే కాదు, తమిళ యొక్క భావాలు, తమిళ సంస్కృతి, దక్షిణ భారతదేశ హక్కుల కోసం తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయి, ఒకే ప్రధానమైనటువంటి సూత్రంతో ముందుకు వెళ్తాయి అనడానికి ఇంతకంటే కీలకమైనటువంటి నిదర్శనం లేదు. గతంలో కూడా పలు సందర్భాల్లో త్రిభాషా సూత్రానికి సంబంధించిన అంశంలో మనం చూసాం. తమిళనాడులో నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఆ ప్రభుత్వాలు వ్యతిరేకించినటువంటి వైనాన్ని
మనం చూసాం. మరి ముఖ్యంగా జాతీయ భాషలకు సంబంధించినటువంటి అంశం పైన తమిళనాడు రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి స్టాండ్ ను కూడా మనం చూసాం. మరి ఇలాంటి సందర్భంలో డీలిమిటేషన్ పైన కూడా ఒకే తాటి మీదకి రావడంతో తమిళనాడు రాజకీయ పార్టీల యొక్క ఐక్యత చాలా స్పష్టంగా అర్థమవుతున్నా వీరి యొక్క బాటలోని తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా పయనిస్తుంది. డీలిమిటేషన్ పైన టీవీకి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలి, 543 స్థానాలకి పర్మినెంట్ చేయాలి అనేటువంటి రీతిలో కాంగ్రెస్ సిడబ్ల్యూసి కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఎలాంటి చర్చ జరిగినా ఎన్డీఏ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంది అనేటువంటి ఉత్కంఠ అయితే కొంతవరకు కొనసాగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం లోక్సభలో 543 మంది ఎంపీలు ఎన్నికయ్యేటువంటి స్థానాలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు దక్కేటువంటి అవకాశం ఉండొచ్చు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లేదా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇతర కీలకమైనటువంటి రాష్ట్రాలు. మరి దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో జనాభా నియంత్రణలో ముందున్నటువంటి రాష్ట్రాలు కాబట్టి సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారి ప్రాతినిధ్యాన్ని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా బలహీనంగా ఉంటాము అనేటువంటిది, ఇది అన్యాయం జరిగింది అనేది కీలకంగా చెప్తున్నటువంటి కామెంట్. అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశో లేకపోతే మధ్యప్రదేశో రాజస్థాన్ 2-3 రాష్ట్రాలు కలిసి భారత ప్రధానమంత్రిని నిర్ణయించేటువంటి స్థాయికి వెళ్తే దక్షిణాది హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి దక్షిణాది రాజకీయ పార్టీలకు రాకమానదు. మరి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు లోక్సభ సీట్ల సంఖ్యను మరికొంతకాలం ఫ్రీజ్ చేయాలంటూ డిమాండ్ చేయడం, 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలంటూ కూడా వారు వాదనలు వినిపిస్తున్నారు. తమిళనాడు, కేరళం, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు గత దశాబ్దాలుగా జనాభా నియంత్రణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు భవిష్యత్తులో డీలిమిటేషన్ తో ప్రస్తుతం జనాభా లెక్కల ప్రధాన ప్రాతిపదికన తీసుకుంటే జనాభా వేగంగా పెరిగినటువంటి రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ స్థానాలు వెళ్ళిపోతాయి. జనాభా నియంత్రణని కఠినంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాజకీయ పార్టీలు మరిగా రాష్ట్రాలకు శిక్ష పడినట్లే అవుతుంది అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. చూడాలి, మొత్తం మీద డీలిమిటేషన్ పైన తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సిడబ్ల్యూసి కూడా టీవీకే అదేవిధంగా డిఎంకే బాటలోనే పయనిస్తున్నటువంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పార్లమెంట్ ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించి ఈ బిల్లును తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. డిఎంకే ఎక్కడైనా సపోర్ట్ ఇస్తే డీలిమిటేషన్ ఎలాగలాగా గట్టెక్కించుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ తాజా నిర్ణయం తర్వాత ఖచ్చితంగా వెనకడిగే వేస్తుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. చూడాలి, డీలిమిటేషన్ పైన ఎన్డీఏ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందో.